చేపల పులుసు కర్రీ సులభంగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొద్దిగా ఉప్పు, కారం మరియు కొంచెం ఆయిల్ లేదా నిమ్మకాయ రసంతో కడిగి పెట్టుకున్న చేపలను మాగ్నిటే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ ని కాల్చి పెట్టుకోవాలి. దీనికోసం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటో మరియు కాల్చిన ఆనియన్స్ ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వెడల్పు ఉన్న బౌల్ ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా వేడి అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. తరువాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు మిర్చి ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. వీటితో పాటు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తరువాత కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. తరువాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మరియు టమోటో పేస్ట్ ను ఆయిల్లో వేసుకుని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు తరువాత ముందుగానే నానపెట్టుకున్న చింతపండు రసమును అందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్ కు తగిన విధంగా కారం మరియు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. కొద్దిసేపు తరువాత పులుపుకు తగిన విధంగా వాటర్ మరియు కారం, సాల్ట్ ని వేసుకుని కలుపుకుని మూత పెట్టుకోవాలి. పులుసు మరిగిన తరువాత ముందుగానే మాగ్నిటే చేసి పెట్టుకున్న చేప ముక్కలను పులుసులో వేసుకోవాలి. ముక్కలు పులుసులో మునిగేలా చూసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మీరు స్పూన్ తో కాకుండా నార్మల్ గా బౌల్ ని పట్టుకుని కలుపుకోవాలి. ఎందుకనగా స్పూన్ తో కలిపితే చేప ముక్కలు విరిగిపోయి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
తరువాత అందులో ఫిష్ మసాలా మరియు కొబ్బరి పొడి వేసుకుని మరలా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఎంతో రుచికరమైన చేపల పులుసు కర్రీని చాలా సులభముగా వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వంటగది మ్యాజిక్స్ వీడియోలు మీకు నచ్చుతుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటలు మీ ముందుకు తెస్తాము. గంట గుర్తును ఆన్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకే ముందుగా అందుతుంది. Thank you.